నా బిడ్డ బడికి పోతుంటే యాక్సిడెంట్ అయింది. దేవుడా తండ్రి, నా బిడ్డకి ఏం కాకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను. నా బిడ్డ లేడు, చచ్చిపోయిండు అని అన్నారు. సైకిల్ అంతా గొల్లయింది, కానీ నా బిడ్డకి ఏ గాయం లేదు. తండ్రి పెవ్వ నేను ప్రార్థన చేసుకొని తీరాన్ని రాసినాను. తండ్రి, నా బిడ్డకి స్వచ్ఛపరిచిన, నా బిడ్డను బతికించినందుకు నీకు వందనాలు వేసాయి అని ఒప్పుకున్నాను. కాపుదలు ఇచ్చాడు. యాక్సిడెంట్ అయినా కూడా ఏ విధమైనటువంటి గాయము కాలేదు. ఆ బిడ్డనా రాయారా సైకిల్ అంతా గొల్ల సైకిల్ మొత్తం కూడా యాక్సిడెంట్లో, కానీ దేవుడు కాపుదలు ఇచ్చాడు. బిడ్డకి నవ్వుతున్నావా నువ్వు? దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీ అందరికీ వందనాలు. పాస్టర్ అన్నయ్యకి, పాస్టర్ అక్కయ్యకి వందనాలు. మాది ఇస్తాపురం. నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో దేవుడు చేసిన కార్యాలు నేను ఇప్పుడు చెప్పుకోలేకపోయాను. నేను ఎందుకు భయపడాలి, నేను చెప్పుకోవాలి. ఇంత మేలు చేసినందుకు నేను మర్చిపోకూడదు నేను అని ఇప్పుడు వచ్చి చెప్తున్నాను. అది చెప్పకపోతే నాకేందో బాధ, దిగులుగా ఉంది. నా కొడుకు కారంపూడి హాస్టల్లో ఇప్పుడు 3 సంవత్సరాలు చదువుకుంటున్నాడు. 5వ తరగతిలో చేర్చినప్పుడు నేను ఉండనని ఏడుస్తూ ఉంటే ఏసయ్య ఏడుస్తున్నాడు, ఎట చేయాలి పిల్లోడు అని నేను సాక్షిగా నిలబడతానయ్యా, నా బిడ్డ ఆడవకుండా ఉండాలి ప్రభు అని అనుకోగానే ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా కానీ ఇంతవాటికి సెలవు పెట్టి ఇంటికి వచ్చింది కూడా లేదు. అక్కడే చదువుకుంటానే ఉన్నాడు. మళ్ళీ మా పెద్ద అమ్మాయి సాగర్లో సీట్ వచ్చింది, పోయిన సంవత్సరం వచ్చింది. ఆ అమ్మాయి ఇక్కడ ఎవరూ లేరు, ఆ అమ్మాయి ఒక్కతే. ఎస్ఐ నా బిడ్డ ఒక్కతేనయ్యా అక్కడ చదువుకునేది, నువ్వే తోడుగా ఉండయ్యా నా బిడ్డకి, ఎవరూ లేరయ్యా అక్కడ అనుకున్నాను. ఇప్పుడు 2వ సంవత్సరం ఆ అమ్మాయి పేరెంట్స్ వారం పోతేనే తప్పనిచ్చి మళ్ళీ మధ్యలో ఫోన్ కూడా చేసేది లేదు. నేను వస్తాను అని కూడా అందు. అప్పుడు నైట్ 9 అయింది. 9 అయితే మేము వర్షం బాగా పడుతుంటే వస్తానే ఉన్నాయనే ఈ సిటీల పాలెం దగ్గర ఆ మోడల్ స్కూల్ దాటినాక ఆ బైక్లో స్కార్ప్ వేసుకున్న వాన పడుతుందని చెరొకటి మా అమ్మాయి నేను. ఆ అమ్మాయి మధ్యలో కూర్చుంటే ఆ స్కార్ప్ ఎప్పుడు పోయి టైర్లో చుట్టుకుంది మేము అసలు చూసుకోలేదు. చీకటి అసలు ఏం కనపడట్లేదు. అది సడన్గా స్టక్ అయిపోయింది బండి. ఏందెట్టు అయిపోయింది, పడేవాళ్ళం ఏం కాలేదు. దేవుడు గొప్పవాడు, మమ్మల్ని కాపాడాడు. ఎస్ఐ ఏందయ్యా మీ బండి ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు అని చూస్తే అమ్మాయి మెడకి చుట్టుకుపోయి అది ఆంతున టైర్కి జుట్టుకుంది. మెడ కోసపోయింది అనుకున్నాం, ఏం కాలేదు. ఆ బిడ్డకి మంచిగానే ఉంది. ఎవరు ఏసయ్య మేము ఎట్టా ఇప్పుడు పోవాలి ఏసయ్య, వాన పడుతుంది, ఎవరు కనపడట్లేదు, చీకటిగా ఉంది. ఎవరినో 3 దేవుడు సహాయం చేశాడు. 3 పిల్లలు వచ్చి అయ్యో అక్క కూడా ఉంది పాప, ఈ వానలో ఎట్టట పోతారు వీళ్ళని ఆ టైర్ అంతా చుట్టుకున్న స్కార్ప్ అంతా తీసి అదంతా టైరు బాగా చేసి ఆ బండి స్టార్ట్ అయిన దాకుండా మమ్మల్ని క్షేమంగా ఇంటికి నడిపించారు. నా భర్తకి పిల్లల హాస్టల్ పోయే ముందుగానే కాలు దెబ్బ తగిలింది, 8 కుట్లు పడ్డాయి. ఆ కాలు బాగా చీలిపోయింది, చివరిని ఏలు. డాక్టర్ గారు అన్నారు నడవకూడదయ్యా, కుట్లు పిగిలిపోతాయి అని అన్నారు. అట్టే నడవకుండా అంతే ఉంటే పిల్లలు హాస్టల్కి పోవాలి, డోక్రా కట్టాలి, ఎట్ట చేయలేస్తాయా, నువ్వే సహాయం చేయ, నాకంటూ ఇంకేమీ లేదు ప్రభువా, నేను ఎట్ట చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నా. అసలు నాకు తెలియకుండానే పిల్లల డబ్బులు 3కి పిల్లలకి మొన్నే చిన్న అమ్మాయికి ఆధార్ కార్డు వచ్చింది, రేషన్ కార్డులో కూడా ఎక్కలేదు. 1000 రూపాయలు తక్కువ 40,000 నీ అకౌంట్లో ఉన్నాయి అని చెప్పారు. అక్కడికి వెళ్తే దేవుడు గొప్పవాడు, నాకు సహాయం చేశాడు అనుకొని పిల్లల్ని అక్కడ చేర్చుకొని డాక్టర్ అన్నీ కట్టే నా ప్రతి అవసరాలను దేవుడు తీరుస్తూనే ఉన్నాడు. దేవుడు గొప్పవాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ఎన్ని కార్యాలన్నీ కూడా ఆ బిడ్డ యేసయ్య యందు విశ్వాసం ఉంచింది కాబట్టి జరిగినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. రాత్రి బాగా మెడకాయ నొప్పిగా ఉంది, ఆయిల్ పూసుకున్నా తగ్గిపోయింది. సాక్ష్యం చెబుతాను అనుకున్నాం. మెడ నొప్పి అంతా తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకి మహిమ. పాస్టర్ గారికి వందనాలు. మా అబ్బాయికి కడుపులు నొప్పి అయితే ఎన్ని హాస్పిటల్కి తిరిగి తగ్గలేదు. ప్రభువా నువ్వే కాపాడయ్యా అని నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్పారు. మళ్ళీ గుంటూరు తీసుకెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకొని ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఉంటే నేను నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తాను ప్రభు అని అనుకున్నాను. స్కానింగ్లోనే తేడా ఉందమ్మా, ఏం ప్రాబ్లం లేదు, అబ్బాయికి కడుపు నొప్పి తగ్గిపోయింది అని చెప్పారు. దేవుడి కొద్ది సాక్ష్యం దీవించిన దేవుడు నార్మల్గా దేవుడు కార్యం చేసి నార్మల్గా తగ్గిపోయిద్దని చెప్పారంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. సేవకుడికి సేవకురాలకి నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. నాకు వచ్చేటప్పుడు సేవకుడు ప్రార్థన చేసిండు. పోయిన వారం కాక ఫస్ట్ వారం ఆ రోజు కొద్ది తగ్గింది. మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ మామూలుగానే ఉంది. ఏసయ్యా నేను సాక్ష్యం చెప్పుకుంటాను. మంగళవారం పోయి
నాకు నొప్పి అంతా తీసేయాలా వేసేయా అంటే నాకు నొప్పి తగ్గిపోయింది. మేము 2 సార్లు నారుపోతే ఒకసారి సరి పట్టలేదు. ఇప్పుడైనా బాబట్టి వేస్తాయా అని ఆడే కూర్చొని ప్రార్థన చేసుకొని వారం పొడుగుతా కావిలుండా నారు బాబట్టింది. నాకు స్వస్థ వచ్చింది. దేవుడు వారి పట్ల 2 కార్యాలు జరిగించాడు. గట్టిగా చెప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. పాస్టర్ మాది ఈగలపాడు. అయితే నాకు గొంతు నొప్పి, కాళ్ళు చేతులు ఇట్లా ముడచకపోయినాయి. ముడచకపోతే ఏసయ్యా నీ కాడికి వస్తాను తగ్గి, నా భర్తకేమో గజ్జల బిల్ల కట్టిన పుండ్లు వేసి తగ్గి తండ్రి నీ కాడికి వస్తాం ఇద్దరు అన్న. ఈ తడవ నెలలో ఒక 5 కేజీలు బస్తా తెచ్చి అత్తమ్మ తగ్గి తండ్రి అన్న, తగ్గిపోయినాయి. మా దేవుడు స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. గట్టిగా చెప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. పాటయ్య గారికి వందనాలు. బాగా తలనొప్పి వచ్చింది. తలనొప్పి వచ్చిన తర్వాత పిండేసినట్టుంది మెడకాయ అంతా. పిండేసినట్టుండేసరికి హాస్పిటల్ పోయేసరికి 200 ఉంది బీబీ ఉన్నది, పచ్చిమాతం వస్తుంది, కోమం లేకపోతుంది, గుంటూరు తెచ్చిపోయిన మా వల్ల కాదు అన్నారు ఒంగోలు. 2 రోజులు ఉండి ఒంగోలు నేను మంగళవారం 4 వారాలు పోయి సాక్ష్యం చెప్పుకుంటానన్నా. బాగుంది, చేతులు బాగా అయిపోయిందమ్మా. అంత బాగా గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాట్రమ్మకు నా వందనాలు, సంఘానికి అందరికి నా వందనాలు. నాది ఎర్రబాలెం. నేను రాబట్టి 7 వారాలైంది. మా ఇంటి ముందు బోర్ వేపించుకోవాలని అనుకున్న చాలా నుంచి అనుకున్నప్పుడు 3 వారాల కిందట వేపించిన మా బోరు 150లో నీళ్ళు సముద్దుగా పడ్డాయి. వాళ్ళని ప్రార్థన చేసుకొని యేసు రక్తం వేసిన యేసు రక్తం పోసే బోర్లో 150 అడుగులకే చక్కటి నీళ్లు దేవుడిచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. వేరేపాలెం మా చెల్లెల కూతురు కాన్పు తీసుకెళ్ళాము. సేమకుర్తి కాన్పు తీసుకెళ్తే మామూలుగా డెలివరీ అయితే మంగళవారం సన్నిధికి వెళ్ళి సాక్ష్యం చెబుతానేసయ్యా అనుకున్నా. మామూలుగా డెలివరీ అయితే నార్మల్ డెలివరీ. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. 3 సంవత్సరాల అమ్మాయికి బంకి రోజున తర్వాత జ్వరము వాంతులు అవుతుంటే తగ్గిపోతే అయ్యా మంగళవారం ప్రార్థనకి సాక్ష్యం చేస్తానన్న తగ్గిపోయింది. మీకు వందనాలు. జ్వరము విరోచనాలు తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. స్తోత్రము అమ్మగారికి అయ్యగారి స్తోత్రాలు వందనాలు. నాకు చెయ్యి పైకి లేదు, లేకపోతే అయ్యా తండ్రి దేవుడా నేను మందిరానికి వస్తే మీరు సాక్షిగా నిలబడతాయా. నా చెయ్యి చక్కగా లేపయ్యా నేను అనుకున్న దేవుడు. చెయ్యి అంతకుముందు లేసేది కాదు, ఇప్పుడు దేవుడికి సన్నిధిలో ప్రార్థనకు వచ్చాం. 3 వారాలు ప్రార్థన చేసుకున్నాం. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. చెయ్యి చక్కగా ఎత్తగలుగుతుంది. దేవునికి కూతురికి 4 సైతాన్లు పట్టినాయి. 4 సైతాన్లు వదలకుండా 3 మగ సైతాన్లు, 1 ఆడ సైతాను. 1 నెల రోజులు 3 నెలలు హైదరాబాద్ పోతే అక్కడి నుంచి తీసుకొని వచ్చిండ్రు. ఎక్కడికి పోయినా మాకు అర్థం కాల. ఈ దేవుడి సన్నిధికి వచ్చినాం. ఇంతకుముందు మా దేవుళ్ళను కొలిసే వాళ్ళం. మేము నమ్ముకున్నాక మమ్మల్ని స్వస్థపరిచిండు, బాగుపరిచిండు. ఆ దేవునికి సాక్ష్యం చెబుతానన్నా. నా మనమరాలికి అప్పుడప్పుడు పిడుసుగాను వచ్చేది. సంవత్సరం 6వ సంవత్సరాల నుంచి నా మనమరాలికి కానీ ఆ దేవుడు స్వస్థపరిచిండు. సాష్టాదిగా ఆయన మా యందునున్నాడు. ఆయనకు స్తోత్రం. దేవుడు మీ పట్ల ఉన్న చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు బట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మా అమ్మోళ్ళ భార్య పోయి 20 రోజులు అయింది. మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. మా భార్య ఇంటికి వచ్చాను. 1 వారంలోపే అదే వచ్చింది. ఎక్కడ ఎతుకులాడినా కానరా నా భార్య అమ్మటే వచ్చింది. తిరిగి అదే వచ్చేసింది. ప్రార్థన చేసుకుని వెళ్ళావు, దేవుడు మేలు చేశాడు. మొన్న మంగళవారం రాలేకపోయినా ఈ మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పిన. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. అప్పుడు మా ఇంట్లో సమస్యల వల్ల నేను వాస్మేల్ తాగితే ఏం తాగావమ్మా? వాస్మేల్ తాగిన, తలకు పూసుకునేది. అది తాగితే మా వాళ్ళు భయపడి తీసుకుపోయి దర్శిలో చూపించారు. అక్కడంతా కక్కిచ్చారు. కానీ మా వల్ల కాదు, గుంటూరు తీసుకుపోండి అన్నారు. అక్కడికి పోతే వాళ్ళు అంతా బాగానే ఉందమ్మా ఏం కాదు అన్నారు. మళ్ళీ మా అమ్మ భయపడుతుంటే అమ్మ ఏం కాదులే మంగళవారం ప్రార్థనకి పోదాము, దేవుడి దేవాల తగ్గిద్ది ఏం కాదంటే అప్పుడు తగ్గింది. ఇక్కడ మొక్కుబడి చేసుకున్నారు, వెంటనే తగ్గిపోయిందమ్మా. తగ్గిపోయింది. 7 వారాలు మంగళవారం ప్రార్థనకి అని అనుకునేసరికి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. పాస్టర్ అమ్మగారికి వందనాలే. నాకు 6-7 సంవత్సరాలైంది ఆట ప్రాబ్లం వచ్చి. నాకు సీమంత దెబ్బ తగలకుండా దేవుడు కాపాడుతుండు. ఎన్నో తడవలు సైతం పడేసింది కానీ సీమంత దెబ్బ తగల. ఈ మధ్య నాకు మొన్న 3 రోజుల కింద ఈ కన్ను వాసుకొచ్చి నొప్పి. నేను తండ్రి యేసయ్యా నాకు కన్ను బాగుంటే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. నా కన్ను తగ్గిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలన్నా. కొన్ని రోజుల నుండి నా చేయి నొప్పి తగ్గితే సాక్ష్యం చెబుతా అనుకున్నా, తగ్గిపోయింది. మా అన్నయ్య కూతురికి కానీ జ్వరం తగ్గితే చెప్పాలనుకున్నా,
తగ్గిపోయింది. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతున్నాయి, వేడి పెచ్చిగా ఉంటూ మందిరంలో సాక్ష్యం చెప్తానన్న తగ్గిపోతే బాగున్నాను. వచ్చేటప్పుడు కూడా విపరీతంగా నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయి. మందిరానికి వచ్చేసరికి బాగున్నాను. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒళ్ళంతా జిల్ల, నాకు 3 వారాలు మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతానని తగ్గిపోయింది. జీల తగ్గిపోయింది. ఒళ్ళంతా జీల తగ్గిపోయింది. రెండో సాక్ష్యం, మా అబ్బాయి అక్కడ హైదరాబాద్లో పని చేస్తుంటే నైట్ కళ్ళు తిరిగి పడిపోయి అప్పటికప్పుడు వాంతులు, కడుపు నొప్పి, బ్యాల పడిపోతా బాగా డేంజర్ అని ఉంటే ప్రార్థన చేశారు. నాకు చెప్పారు ఫోన్ చేసి. నేను ఆ అన్నగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించిన, తగ్గిపోయినదని చెప్పారు. తగ్గిపోయింది. ఓకే, చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. శరీరానికి వచ్చినటువంటి స్కిన్ ఎలర్జీ తగ్గిపోయింది. యేసయ్యకి మహిమ. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా మనవడు హైదరాబాద్ పోయి వచ్చి నాకు నైట్ 10 నుంచి 12 దాకా ఏడుతూనే ఉండు. ఏంటండి నా మనవడు ఏడుతుండే, నువ్వు లేచి ప్రార్థన చేసుకొని ఏసురథం పూసినాక ఇంకా తగ్గిపోయినాక ఇంకా అప్పుడు కదలకుండా వండుకోండు. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టి కొట్టాల. క్రైస్తవుడు అన్నయ్య, మా వారు తనతో పాటు డ్రైవరు బండి రిపేర్ చేయించుకుంటా ఆయన పిలిచారు. అది బాడీ దించుతుండగా వేరే లారీ వస్తుందంట పైకి, ఎమ్మటే పక్కకు దూకాడు. పెద్ద ప్రమాదం నుంచి దేవుడు తప్పించి క్షేమాన్ని ఇచ్చాడు. కాపుదల ఇచ్చిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పర్రా నేనే బరిగొడ్లు పోయిన కాసుకాను, ఏనమ్మో సీటు పోయింది కానరాలా. నేను ప్రార్థన చేసుకుని తండ్రి దేవుడు మంగళవారం సాక్ష్యం చేత బర్రెగాని కానొత్తని ప్రార్థన చేసి కానొచ్చింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన చెప్పాలమ్మా, నా భర్త చచ్చిపోతే పింఛన్ ఎత్తే దేవుడికి సందాయత నడుపుకోండి కానుక. ఓకే, రైట్. నెక్స్ట్ తీసుకో. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. తలనొప్పి తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్న 7 వారాలు వచ్చా, అంతే. తలనొప్పి తగ్గిపోయింది. కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే ప్రేయర్ చేసుకున్న మంగళవారం ప్రార్థనకు వస్తే బాగుంటే చిన్న సాక్ష్యం చెప్తాను అనుకున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన.